హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 17వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది ఇప్పుడు యుద్ధం వల్ల కుదేలవుతోంది అన్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ మనకి ఏం తెలియాలి, రీసెంట్గా 2023 అంటే ఈ సంవత్సరం జూలైలో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటిది రిలీజ్ అయింది. గుర్తుపెట్టుకోవాలండి, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటిది ఏమని ప్రొజెక్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి అంటే గ్లోబల్ ఎకానమీ 2022వ సంవత్సరంలో 3.5% గ్రోత్ని చూపిస్తే 2023లోను అలాగే 2024లో కూడా కేవలం 3% గ్రోత్ని మాత్రమే చూపిస్తుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. అంతేకాదు అడ్వాన్స్డ్ ఎకానమీస్ కూడా 2022లో 2.7% యావరేజ్గా ఈ యొక్క వృద్ధి అనేది కనబరిస్తే 2023లో 1.5%, 2024లో 1.4% మాత్రమే ఉంటుంది అన్నట్టుగా అంచనా వేసింది. సో ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాలి, గ్లోబల్ ఎకనామిక్ రికవరీ అన్నటువంటిది చాలా స్లో డౌన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొంది అవునా. దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ అనేది స్టార్ట్ అవ్వటం, మళ్ళీ రీసెంట్గా లాస్ట్ 1.5 మంత్ నుంచి కూడా ఈ హమాస్ అంటే గాజాకి సంబంధించినటువంటి హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం అనేది స్టార్ట్ అవ్వటం, ఈ నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉండటం, అలాగే వివిధ రకాలుగా ఇంపాక్ట్ అనేది పడుతూ ఉండటం, వీటన్నింటి నేపథ్యంలో మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది మరింతగా పతనమవుతుంది అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో విత్తన పరిశ్రమకి సంబంధించి రీసెంట్గా మన కేంద్ర సహకార మంత్రి అయినటువంటి అమిత్ షా భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ అన్నటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఏంటి అంటే బహుళ రాష్ట్రాల యొక్క విత్తన సేంద్రియ ఎగుమతుల సంఘం అనేసి మనం చెప్పచ్చు. అంటే మనకి బహుళ రాష్ట్రాల సహకార సంఘం లేదా ఎంఎస్సిఎస్ అన్నటువంటి చట్టం ఉంది. ఈ ఎంఎస్సిఎస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైనటువంటి ఈ కొత్త సంఘంతో మన దేశంలో వంగడాల్ని నిల్వ చేయటం కానీ వాటి పరిశోధనకు సంబంధించి కానీ వాటి యొక్క అభివృద్ధికి సంబంధించి కానీ ఒక కంప్లీట్ వ్యవస్థనే అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. అంటే దీని కింద ఏంటి, విత్తన వ్యాపారాన్ని సహకార రంగం ద్వారా విస్తరించాలి అన్నటువంటిది లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. దీనివల్ల మన గ్రామీణ భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి యువతకి కూడా ఆర్థిక భరోసా ఉంటుంది అన్నట్టుగా దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ బీబీఎస్ఎస్ఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, గ్రామాల్లో వంగడాల్ని ఉత్పత్తి చేయటం, వాటిని సేకరించటం, వాటిని శుద్ధి చేయటం, దానికని ఒక బ్రాండింగ్ని తీసుకురావటం, వాటి యొక్క నిల్వ, ప్యాకేజ్, మార్కెటింగ్, పంపిణీ, పరిశోధన ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ ద్వారా తీసుకెళ్ళాలి. దీనివల్ల ఆర్థిక భరోసాని కల్పించాలి అన్నటువంటిది లక్ష్యం. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి, ఇప్పుడు రైతులందరినీ కూడా మనకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అంటాము, ప్యాక్స్ అనేసి, పిఏసిఎస్ లేదా ప్యాక్స్ అంటాము, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేషన్ సొసైటీస్ అనేసి పిలుస్తూ ఉంటాం. దీంట్లో రైతుల్ని భాగస్వాములు చేసి 2028 సంవత్సరం నాటికి మన ప్రపంచ విత్తన మార్కెట్లో మన భారతదేశ వాటాని 10% పెంచాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది పెరుగుతుంది, రైతులకి మేలు అనేది జరుగుతుంది, ఈ రైతు సంఘాల సభ్యులకి ఉపాధి అనేది లభిస్తుంది, అలాగే విత్తన పంటలకి మద్దతు అనేటటువంటిది లభిస్తుంది, అంతర్జాతీయ మార్కెట్లో మనకున్నటువంటి పేరు పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పురాతన కాలం నుంచి కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల పురాతన వస్తువులు వేరే దేశాలకు అక్రమంగా రవాణా అవటం అనేది జరిగింది. మనం చూస్తే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఉంది. ఇది ప్రొటెక్ట్ చేసి మెయింటైన్ చేసేటటువంటి 3696 మాన్యుమెంట్స్లో 3696 మాన్యుమెంట్స్, ఈ నెంబర్ అనేది మనకి గుర్తుండక్కర్లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. వీటిలో దాదాపు 486 యాంటిక్విటీస్ అనేవి మిస్ అయ్యాయి. మరి 1970వ సంవత్సరంలోనే యునెస్కో అన్నటువంటిది, యునెస్కో అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే యునెస్కోకి సంబంధించి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడేంటి మనం చూస్తే 3 యునెస్కో మెంబర్ స్టేట్స్ అన్నటువంటివి యుఎన్ మెంబర్స్ కావు. అంటే యునెస్కోలో ఉన్నటువంటి ప్రతి దేశం యునైటెడ్ నేషన్స్లో మెంబర్ కాదు. అలాంటివి ఇప్పుడు 3 దేశాలు ఉన్నాయి. ఆ 3 దేశాలు ఏంటి అన్నటువంటివి మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అలాగే ఇక్కడ ఈ టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు మన భారతదేశంలో అంటే ఇండిపెండెన్స్ ముందుకు వచ్చేసరికి
యాంటిక్విటీస్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ అన్నటువంటిది 1947లో తీసుకొచ్చారు. అది ఏప్రిల్లో అనమాట. అంటే అప్పటికి మనకి ఇంకా ఈ స్వాతంత్రం అనేది రాలేదు. దీని ద్వారా ఏంటి, లైసెన్స్ లేకుండా ఏ ఒక్క యాంటిక్విటీని కూడా ఎక్స్పోర్ట్ చేయకూడదు అనేసి. దాని తర్వాత మళ్ళీ 1958వ సంవత్సరంలో ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద ఏంటి, ఏన్షియంట్ మాన్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయటం, అలాగే ఆర్కియలాజికల్ సైట్స్ని ప్రొటెక్ట్ చేయటం, డిస్ట్రక్షన్, మిస్యూజ్ వీటన్నింటి నుంచి వీటికి ప్రొటెక్షన్ని కల్పించటం. అది కాకుండా 1970లో యునెస్కో అన్నటువంటిది ఇలా ఒక కన్వెన్షన్ని తీసుకొచ్చిందనమాట. దీని ప్రకారం ఏంటి, కల్చరల్ ప్రాపర్టీకి సంబంధించి దాని ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయటం కానీ, లేదా ఆ వస్తువుని ఎక్స్పోర్ట్ చేయటం కానీ, ఇంపోర్ట్ చేసుకోవటం కానీ, దీనికి సంబంధించి ఇల్లిసిట్గా ఏవైతే చేస్తారో వీటన్నింటినీ కూడా ప్రొహిబిట్ చేయటానికి, ప్రివెంట్ చేయటానికి ఈ కన్వెన్షన్ని తీసుకొచ్చింది. అలాగే 2015లో 2016లో కూడా యుఎన్ఎస్సి అన్నటువంటిది రెజల్యూషన్స్ని పాస్ చేసింది. కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉంటాయో అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా. సో ఈ టాపిక్కి సంబంధించి మీరు ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోవాలండి. కంపల్సరీ ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు ఏంటి అంటే ప్రొవెనెన్స్ అన్నటువంటిది. ప్రొవెనెన్స్ అంటే ఏంటి, ఇందులోకి వచ్చేసరికి ఒక వస్తువును తయారు చేసినటువంటి మేకర్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర నుంచి ఎంతమంది ఓనర్స్కి అది పాస్ అయింది అన్నట్టుగా ఒక లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే దాన్ని పర్చేస్ చేసి ఉంటారో ఆ ఓనర్ వరకు వెళ్ళేంత వరకు లిస్ట్ ఆఫ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క లిస్ట్ని మనము ప్రొవెనెన్స్ అనేసి పిలుస్తాము, గుర్తుపెట్టుకోవాలి. అయితే రీసెంట్గా మనం చూస్తే బ్రిటన్ ఏమంది, మా దేశంలో ఉన్న కొన్ని యాంటిక్విటీస్ని మేము మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వాగ్నక్ అంటే పులిగోర్లు అనేసి పిలుస్తూ ఉంటాము, లేదా వాగ్నక్ అనేసి అంటాం. వాగ్నక్ లేదా పులిగోర్లు ఇదొక ఇనుప ఆయుధం అన్నమాట. దీనిని యూకే నుంచి భారతదేశానికి తీసుకొస్తామన్నట్టుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే 17వ శతాబ్దానికి చెందినటువంటి మరాఠా రాజు అయినటువంటి జగదాంబ ఖడ్గాన్ని లండన్ మ్యూజియం నుంచి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనకు తెలియాల్సిందేంటి, 1987వ సంవత్సరంలో మనము జాతీయ వారసత్వ చట్టం అనేది తీసుకొచ్చాము. దీని ప్రకారం ఏంటి, వేరే దేశాల్లో మన పురాతన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వెనక్కి రప్పించటం, అలాగే వేరే దేశాల్లో మన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద కొన్ని ఆంక్షల్ని పెట్టడం అనమాట. సో ఇక్కడ మొత్తం మీద ఏంటి అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో కూడా మన సాంస్కృతిక వారసత్వాన్ని, మన హక్కుల్ని మళ్ళీ మనకి బదిలీ చేసే విధంగా ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టింది భారత ప్రభుత్వం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు 19th. సో ఈ నేపథ్యంలో మనకి ఇప్పటిదాకా 1983లో ఒకసారి, 2011లో ఒకసారి మనము ప్రపంచ కప్ టైటిల్ని గెలుచుకున్నాం, అవునా? అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 19వ తేదీన మళ్ళీ వరల్డ్ కప్ ఫైనల్స్ అనేవి జరగబోతున్నాయి. ఎవరెవరికి, మనకి మరియు ఆస్ట్రేలియాకి. ఇక్కడ మనం గమనిస్తే 2003లో కూడా మనం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాము. బట్ ఇప్పుడు మనము గెలవాలన్నటువంటిది ప్రతి ఒక్కరి ఆకాంక్ష, అవునా? అయితే భారత్లో 4వసారి ప్రపంచ కప్ టోర్నీ ఇప్పుడు ఆస్ట్రేలియా అన్నటువంటిది ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్కి వెళ్ళటం ఆస్ట్రేలియాకి ఇది 8వసారి. మరి మన భారతదేశానికి ఎన్నవసారి? 4వసారి. అయితే ఇప్పటిదాకా ఆస్ట్రేలియా 5 టైటిల్స్ని గెలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అపెక్ లీడర్స్ సమ్మిట్ అన్నటువంటిది అపెక్ లీడర్స్ వీక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అపెక్స్ లీడర్స్ వీక్ అన్నటువంటిది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతోంది. ఇవాళ ముగిసిందనమాట. అపెక్ అంటే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ అపెక్ లీడర్స్ సమ్మిట్లో భాగంగా ఇటు అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్, చైనా అధ్యక్షుడైనటువంటి షీ జిన్పింగ్ వీళ్ళిద్దరికీ మధ్య ఇంకొక మీటింగ్ అనేది జరిగింది. ఇందులో భాగంగా 2 దేశాల మధ్య అత్యున్నత స్థాయి సైనిక సంప్రదింపుల ప్రక్రియని మళ్ళీ పునరుద్ధరించాలి అన్నట్టుగా నిర్ణయించారు. అలాగే మారక ద్రవ్యాల్ని నిరోధించడానికి కూడా 2 దేశాలు సహకరించుకోవాలన్నట్టుగా తీర్మానించారు. అయితే ఇక్కడ 2 దేశాల మధ్య ఉండే విభేదాలు పరిష్కరించుకోగలిగినటువంటి స్థాయిలోనే ఉన్నాయి, సంబంధాలు అనేవి తెగదెంపులు చేసుకునే పరిస్థితి లేదు అన్నట్టుగా ఇక్కడ వీళ్ళిద్దరూ చెప్పటం జరిగింది. సో అపెక్ లీడర్స్ సమ్మిట్ అన్నటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మన లా ఎక్సలెన్స్లో ఒక వీడియో కూడా చేయటం జరిగిందండి, మీరు అందులో చూడొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. S&P గ్లోబల్ రేటింగ్స్ అన్నటువంటిది భారత వృద్ధి 2024-26 మధ్య 6 నుంచి 7.1% మధ్య వార్షిక జీడిపిని నమోదు చేస్తుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన భారతదేశాన్ని సంపన్న దేశంగా నిలపటంలో కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. ఈ కాగ్ అన్నటువంటి తోడ్పడాలి అన్నట్టుగా రీసెంట్గా 3వ ఆడిట్ దివస్లో రాష్ట్రపతి చెప్పడం జరిగింది. మనం చూస్తే 2047 కల్లా మనము అభివృద్ధి చెందినటువంటి దేశంగా అంటే డెవలప్డ్ నేషన్గా మారాలి అన్నటువంటిది లక్ష్యం. మరి అలా మారాలి అంటే అందులో కాగ్ లాంటి ముఖ్యమైన సంస్థలు కూడా తోడ్పడాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మన భారతదేశంలో 1860 నవంబర్ 16వ తేదీన మొట్టమొదటి భారత ఆడిటర్ జనరల్ నియామకం అనేది కాగ్ సంస్థ ఏర్పాటు అనేది జరిగింది. సో ఆ రోజుని ఆడిట్ దివస్గా పాటించాలన్నట్టుగా 2001లో నిర్ణయించారు. సో అప్పటి నుంచి ఇది జరుగుతోంది. ఇప్పుడు 3వ ఆడిట్ దివస్ అనమాట. ఎప్పుడు? నవంబర్ 16వ తేదీన గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఆన్సర్ చేయండి, మన భారత మొట్టమొదటి ఆడిటర్ జనరల్ ఎవరు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్బీఐ రీసెంట్గా వ్యక్తిగత రుణాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అంటే ఎన్బిఎఫ్సిస్ ఇవి ఇలా వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు ఆల్రెడీ ఉన్నటువంటి నిబంధనల్ని చాలా కఠినం చేయటం జరిగింది. అంటే హామీ లేనటువంటి వ్యక్తిగత రుణాలకి రిస్క్ వెయిట్ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే ఈ నిబంధనలు మాత్రం గృహ, విద్య, వాహన రుణాలకు వర్తించవు. అది కాకుండా పసిడి ఆభరణాల తనఖా మీద తీసుకునే రుణాలకు కూడా ఇవి వర్తించవు. అయితే ఈ రుణాలకి 100% రిస్క్ వెయిట్ అనేది కొనసాగుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇది కాకుండా ఎవరైతే వ్యక్తిగత రుణాలు తీసుకుంటారో అలాంటి వాళ్ళకి రిస్క్ వెయిట్ని 25 బేసిస్ పాయింట్ల మేర పెంచటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏంటి ఈ రిస్క్ వెయిట్ అన్నటువంటిది? రిస్క్ వెయిట్ అంటే ఏంటి? మనకి ఎగ్జామ్లో అడుగుతారా అడగరా అన్నటువంటిది పక్కన పెడితే అసలు రిస్క్ వెయిట్ గురించి మనకు తెలియాలి. ఒక పాయింట్గా అడగచ్చేమో. అప్పుడు అసలు రిస్క్ వెయిట్ అంటే ఏంటంటే బ్యాంకులు హామీలు లేకుండా కొన్ని వ్యక్తిగత రుణాలను ఇస్తాయన్నమాట. వాటికి సంబంధించి అంటే ఎక్కువ రిస్క్ వెయిట్ ఉంటే బ్యాంకు రుణాల సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. ఈ రిస్క్ వెయిట్ అన్నటువంటిది బ్యాంక్ యొక్క ఎఫిషియన్సీ, బ్యాంక్ లోన్ యొక్క ఎఫిషియన్సీ మీద ఇది ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ లోన్ ఎఫిషియన్సీ పెరగాలి అంటే రిస్క్ వెయిట్ అనేది తగ్గాలి. రిస్క్ వెయిట్ పెరిగింది అంటే బ్యాంక్ లోన్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు చూడండి 28,057 మందికి అనుమతి అనేది ఎన్నికల సంఘం ఇవ్వటం జరిగింది. అయితే ఎవరెవరికి అనుమతినిచ్చింది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరికీ అనుమతినిస్తుందా అంటే కాదు, కొంతమందికి మాత్రమే. మరి ఎవరు అంటే 80 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులు, జర్నలిస్టులు, 40% మించి అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులు, ఇలా కొంతమందికి మాత్రమే ఇంటి నుంచి ఓటు వేసేందుకు అనుమతి అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే చూడండి 44,097 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు దరఖాస్తులను అధికారులకు ఇస్తే దాంట్లో 28,057 మందిని అర్హులుగా గుర్తించటం జరిగింది. అయితే తెలంగాణలో ఎన్నికలు అనేవి ఎప్పుడు జరగబోతున్నాయి? ఈ నెల 30వ తేదీన. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ సహకార సంఘాలకు సంబంధించి కోఆపరేటివ్ సొసైటీస్ అంటాము. సహకార సంఘాల్లో పారదర్శకతని, సమర్థతని పెంచాలి అన్నట్టుగా వచ్చే సంవత్సరం నుంచి అంటే 2024 మార్చి నాటికల్లా దాదాపు 65,000 సహకార సంఘాలని డిజిటలైజ్ చేయాలి, అంటే వీటిలో డిజిటలీకరణ తీసుకురావాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 19 కింద రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నటువంటి దాన్ని ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగింది. అయితే ఇది ఫండమెంటల్ రైట్ కింద, అదే డిపిఎస్పికి సంబంధించి అంటే ఆదేశిక సూత్రాలు అంటాం. డిపిఎస్పిస్కి సంబంధించి ఆర్టికల్ 43B అన్నటువంటిది ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది. అయితే మరి దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఎన్నవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది ఒకసారి కమెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో అంటే నేర చరిత్రలైనటువంటి వలసదారులు వీసా నిబంధనల్ని గనక ఉల్లంఘిస్తే అలాంటి వాళ్ళకి 5 ఏళ్ల జైలు శిక్ష విధించేలాగా ఒక చట్టాన్ని ఆస్ట్రేలియా తీసుకొచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం తీసుకొచ్చింది అంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం. నెక్స్ట్ చూడండి, సికిల్ సెల్ మరియు తలసేమియా ఇవి 2 జెనెటిక్ డిసార్డర్స్ అన్నమాట. ఈ వ్యాధులకి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జన్యు చికిత్సని
బ్రిటన్ అన్నటువంటిది ప్రవేశపెట్టింది. సో ఏ దేశం ప్రవేశపెట్టింది అని మనల్ని అడిగితే బ్రిటన్ అన్నటువంటిది ప్రవేశపెట్టింది. చూడండి, క్రిస్పర్ థెరప్యూటిక్స్ అలాగే వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ఇవి రెండు కలిసి మొట్టమొదటిగా ఈ జన్యు ఔషధమైనటువంటి క్యాస్గెవి గుర్తుపెట్టుకోవాలి. క్యాస్గెవిని ఈ 2 వ్యాధుల చికిత్సకి అనుమతిస్తూ ఉన్నాము అన్నట్టుగా బ్రిటన్ ఔషధ మరియు ఆరోగ్య నియంత్రణ సంస్థ అనేది ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ సికిల్ సెల్ మరియు తలసీమియాలు అన్నటువంటి ఏంటి, ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనేది సరిగ్గా లేకపోతే, అంటే జన్యువుల్లో లోపాలుండి ఈ హిమోగ్లోబిన్ అనేది సరిగ్గా లేకపోవటం, ఎర్ర రక్త కణాల షేప్ అనేది మారుతూ ఉండటం సికిల్ సెల్లో, అంటే ఒక సికిల్ సెల్లో ఆర్బీసీ అనేది ఎలా ఉంటుంది అంటే సికిల్ షేప్లో, అంటే కొడవలి ఆకారంలో ఉంటుందన్నమాట. సో ఈ ప్రోటీన్కి కారణమైన జన్యువుల్లో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు ఈ కాస్గెవి అనేటటువంటి మందును ఉపయోగించడం జరుగుతుంది. ఈ చికిత్స చేయించుకున్న సికిల్ సెల్ రోగులు 1 సంవత్సరం పాటు ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందారు. అలాగే తలసీమియా రోగులకైతే 1 సంవత్సరం పాటు రక్తం ఎక్కించాల్సినటువంటి ఇబ్బంది అనేది దీంతో తొలగిపోయింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఈ కామర్స్కి సంబంధించి, అంటే ఆన్లైన్లో ఏవైతే సురక్షితం కానటువంటి ఉత్పత్తులు ఉంటాయో వాటి విక్రయాల్ని కట్టడి చేయాలన్నట్టుగా ఈ కామర్స్ కంపెనీలకి ప్రమాణాలు, భద్రతా ప్రతిజ్ఞ అంటే సేఫ్టీ ప్లెడ్జ్ని రూపొందించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ కామర్స్ సంస్థలు, వినియోగదారుల స్వచ్ఛంద సంఘాలు, పరిశ్రమల సంఘాలు వీటన్నింటి నుంచి సభ్యులున్నారు. ఈ కమిటీ 2 వారాల్లోపు ఈ నివేదికని సమర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇటీవల రోమ్లో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ఫోరం 2023 సమావేశంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించినటువంటి 11 ఏళ్ల భారతీయ బాలిక ఎవరు అంటే లిసిప్రియా కంగుజం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా భారీ వాహనం నిలిచిపోయినా ఏ ఉచిత హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు అంటే 1033 అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, శత్రు విమానాలు, క్షిపణులను అడ్డుకునేటటువంటి దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థని సమకూర్చుకునే కార్యక్రమాన్ని భారతదేశం చేపట్టింది. అయితే ఏ పేరుతో 2028-29 నాటికి ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటానికి మన దేశం అడుగులు వేస్తోంది అంటే ప్రాజెక్ట్ కుషా అన్నటువంటిది. దీన్ని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అయినటువంటి ఐరన్ డోమ్ ఎలా అయితే ఉంటుందో అలాగే దీన్ని కూడా రూపొందిస్తూ ఉన్నారు. దీని కింద 21,700 కోట్ల రూపాయల వ్యయంతో 5 స్క్వాడ్రన్ల ఈ క్షిపణి వ్యవస్థల్ని సమకూర్చుకోవాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇది ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేటటువంటి దూరశ్రేణి క్షిపణులు అంటే RLSAM. ఇవి ఈ ప్రాజెక్ట్లో చాలా కీలకమైనటువంటివి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.